ఇది హరే కృష్ణ ఆవిడది మాతాజీ అయిపోయిందా ఫ్రెండ్ మరి? ప్రభుజీ సనత్ ప్రణామ్. మనం ప్రేయర్స్ చేసుకొని స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీరూపం సాగరజాతం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగుरून् వైష్ణవాంశ్చ श्रीरूपं सागरजातां सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावन वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वंशाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वर। श्री श्री राधा मदन मोहन की जय, श्री श्री गौरनिताई की जय, श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीमद् भगवद गीता की जय। जय गौर प्रेमानंद हरि हरि। సో మనం షట్చక్ర యోగం గురించి చెప్పుకుంటున్నాం కదా, అవును గుర్తుందా అందరికి? మాతాజీ. అవును, yes, 8 ma'am. కృష్ణ మాతాజీ, ఎస్ మాతాజీ. 8, 9, 10. 8.10 వరకు 12, అయిపోయినాయి కదా, 9, 10. 11th చదువుకోవాలి. ఎస్ మాతాజీ. స్క్రీన్ షేర్ చేస్తాను, 11th రిసైట్ చేసుకొని డిస్కస్ చేద్దాం. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. కనిపిస్తుంది మాతాజీ. సో 8.11 రిసైట్ చేసుకున్నాము. యదక్షరం వేదవిదో వదంతి వేదవిదో వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః విశంతి యద్యతయో యద్యంతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేదవిదో వదంతి యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః విశంతి యద్యతయో వీతరాగాః నిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేదవిదో వదంతి యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః
విశంతి యద్యతయో వీతరాగః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. పావని మాతాజీ శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్సరం. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. థ్యాంక్ యూ మాతాజీ. కల్పన మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగా యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తతే పదం సంగ్రహేణ ప్రవక్తే. హరే కృష్ణ మాతాజీ. ఓకే బాబా, హరే కృష్ణ. నెక్స్ట్ పేరు సరిగా రావట్లేదు. DAWX అని ఉంది. మాతాజీనా ప్రభుజీనా తెలియదు, మీరు అనువాదం చదవండి. గౌతమ్ అనిందా మాతాజీ? మీరే అనుకుంటా మాతాజీ. గౌతమ్ అని రాణి లేదు. మాతాజీ ఏమో. చదవండి మాతాజీ. వేదముల నెరిగిన వాడును ఓంకారమును ఉచ్చరించు వాడును సన్యాసాశ్రమమునందున్న గొప్ప మహర్షులను బ్రహ్మమును పొందుదురు. అట్టి పరిపూర్ణత్వమును కోరువారు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసింతురు. దేని వలన వారు మోక్షమును పొందుదురో ఆ విధానమును ఇప్పుడు నేను సంగ్రహముగా వివరింతును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సంధ్యా మాతాజీ మీరు అనువాదం చదవండి, భాష్యం చదవండి. ఓకే మాతాజీ. హరే సగం కృష్ణ చదవండి మీరు, ఈశ్వరరావు ప్రభు సగం చదువుతారు. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు అర్జునులకు ప్రాణవాయువును కనుపముల నడుమ నిలుపు షట్చక్ర యోగాభ్యాసమును ఉపదేశించి ఉండను. అర్జునులకు షట్చక్ర యోగమును ఎట్లా అభ్యసింపవలనో తెలియదని భావించి రాబో శ్లోకములందు భగవానుడు ఆ విధానమును వివరింపనున్నాడు. పరబ్రహ్మము అద్వితుడైనను వివిధ వ్యక్త రూపములను మరియు లక్షణములను కలిగి ఉండునని భగవానుడు చెప్పుచున్నాడు. ముఖ్యంగా నిరాకారవాదులకు అక్షరం అనగా ఓంకారము పరబ్రహ్మతో సమానము. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వైరాగ్యంతో కూడిన మనులు ప్రవేశించి నిరాకార బ్రహ్మమును గూర్చి వివరించుచున్నాడు. హరే కృష్ణ మాత. ఇంకా చదవాలా? హలో, ఈశ్వరరావు ప్రభు చదవాలి నెక్స్ట్ పేరు. ఓకే. హరే కృష్ణ మాతాజీ. వైదిక విజ్ఞాన మార్గమునందు ఓంకారమును జపించుట మరియు సంపూర్ణ బ్రహ్మచర్యమున ఆధ్యాత్మిక ఆచార్యుని చెంత నివసించుచు నిరాకార బ్రహ్మమును గూర్చి ఎరుగుట శిష్యులకు ఆది నుండియే బోధింపబడును. ఆ విధముగా వారు బ్రహ్మము యొక్క 2 లక్షణములను గ్రహింతురు. ఆధ్యాత్మిక జీవితమున ప్రగతిని సాధించుటకు సాధకునకు ఇట్టి అభ్యాసము అత్యంత అవసరము. నేటి కాలమున అట్టి బ్రహ్మచర్య జీవితము సాధ్యము కాదు. ప్రపంచ సాంఘిక వ్యవస్థ పూర్తిగా మారిపోవుట చేత సాధనకు జీవితారంభము నుండియే బ్రహ్మచర్యమును అభ్యసించుట సాధ్యము కాకున్నది. ప్రపంచమంతటను వివిధ విజ్ఞాన శాఖలతో కూడిన మాతాజీ భాష్యం కొంచెం మేరకు రోల్ చేయండి. ఓకే. మారిపోడు సాధకునకు జీవితారంభము నుండియే బ్రహ్మచర్యమును అభ్యసించుట సాధ్యము కాకున్నది. ప్రపంచమంతటను వివిధ విజ్ఞాన శాఖలతో కూడిన పలు సంస్థలున్నప్పటికీ సాధకులకు బ్రహ్మచర్య నియమములను బోధించు ప్రామాణిక సంస్థ ఒకటియూ లేదు. అట్టి బ్రహ్మచర్యమును పాటింపకుండా ఆధ్యాత్మిక జీవన పురోగతిని సాధించుట మిక్కిలి కష్టము. కనుకనే కలియుగమునకు సంబంధించిన శాస్త్ర నియమమును అనుసరించి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మాతాజీ కొంచెం మీదకి వెళ్ళా రోజు హరే అని శ్రీకృష్ణుని పవిత్ర నామ సంకీర్తన తప్ప
దేవాది దేవుని పొందుటకు మరొక మార్గము లేదని శ్రీ చైతన్య మహాప్రభు ప్రకటించి ఉండేది. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణ షట్చక్ర యోగానికి కావలసిన వాటి గురించి చెప్తున్నారు అనమాట. ఈ శ్లోకంలో షట్చక్ర యోగం అని మనకి ముందు ఇంట్రడ్యూస్ చేశారు. షట్చక్ర యోగం చేసిన వాళ్ళు కూడా ప్రయాణ కాలంలో వాళ్ళు మోక్షాన్ని పొందుతారని చెప్పారు. కానీ చక్ర యోగం అంటే ఏంటి అనేది మనకు తెలియదు, అర్జునుడికి కూడా తెలియదు. కాబట్టి కృష్ణుడు చెప్తున్నారనమాట షట్చక్ర యోగం అంటే ఏంటి అనే దాని గురించి చెప్తున్నారు. సో షట్చక్ర యోగం చేసే వాళ్ళు ఏం చేయాలి అనే విషయాలు దీంట్లో చెప్పారనమాట. యదక్షరం వేద విదో వదంతి అంటున్నారు. అంటే వేదాలు నేర్చుకోవాలి, ఇంకా ఓంకారాన్ని ఉచ్చరించాలి అని చెప్తున్నారు. రెండు చేయాలని చెప్తున్నారు. మొదటిది వేదం నేర్చుకోవాలి, రెండోది ఓంకార ఉచ్చారణ చేయాలి. ఇంకా ఏం చెప్తున్నారు, విశంతి యద్యతయో వీతరాగ అంటున్నారు. వీతరాగ అంటే భౌతికమైన కోరికలు వదిలేయడం అనమాట. అంటే కొంచెం వైరాగ్యం అనేది రావాలని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, బ్రహ్మచర్యాన్ని కూడా ఆచరించాలని చెప్తున్నారు. ఇంకా తదే పదం సంగ్రహేణ ప్రవక్ష్య, అంటే మోక్షాన్ని పొందే ఈ ప్రక్రియని నేను ఇప్పుడు నీకు వివరిస్తానని చెప్తున్నారు అనమాట అర్జునుడికి కృష్ణుడు. సో ఇక్కడ ఏం చెప్పారు, షట్చక్ర యోగంకి కావాల్సిన 4 విషయాలు చెప్పారు. ఒకటి డిటాచ్మెంట్, వైరాగ్యం ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, వేదాలు చదువుకోవాలి, ఓంకారాన్ని ఉచ్చరించాలి. వేదాలు తెలియాలి, వేద జ్ఞానం ఉండాలి, ఓంకారం ఉచ్చరించాలి, బ్రహ్మచర్యం పాటించాలి, ఇంకా వైరాగ్యం అనేది ఉండాలని చెప్తున్నారు అనమాట. షట్చక్ర యోగంలో ఈ 4 చాలా అవసరం అని చెప్తున్నారు. సో షట్చక్ర యోగ ప్రక్రియ అనేది ఈ రోజులో ఇవన్నీ చేయగలమా? కష్టమా, ఈజీయా? మీరు చెప్పండి. చేయలేం కదా. సో ఇవన్నీ మనం ఇంతకు ముందు ఏం చెప్పారు, ఇంతకు ముందు శ్లోకంలో నుదిటి మధ్యలో నుదిటి మధ్యలో మెడిటేషన్ చేయాలని చెప్తున్నారు కదా, భృగోర్ మధ్య అని చెప్పారు కదా. సో అది ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్ గా చెప్తున్నారు. అది చేయాలంటే వాటికి ఏమి అవసరం అనేది ఈ శ్లోకంలో చెప్పారనమాట. డిటాచ్మెంట్, బ్రహ్మచర్యము, వేదాల జ్ఞానము, ఇంకా ఓంకారాన్ని ఉచ్చరించడం. ఈ 4 చేస్తే అవి ప్రీ రిక్వైర్మెంట్స్ అంటారు కదా. రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఈ 4 షట్చక్ర యోగంకి ఈ 4 రిక్వైర్మెంట్స్ అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. ఇంకా ప్రభుపాదుల వారు మనకి చాలా చెప్పారు. ఇంకా చెప్పారు కదా, వైదిక జ్ఞాన మార్గమునందు ఓంకారము జపించాలి, ఇంకా సంపూర్ణ బ్రహ్మచర్యము పాటించాలని చెప్తున్నారు. నిరాకార బ్రహ్మముని గురించి తెలుసుకోవడం కోసం శిష్యులకు ఆది నుండియే బోధింపబడును. అంటే నిరాకార బ్రహ్మం చేసే వాళ్ళని, షట్చక్ర యోగ అంటే నిరాకార బ్రహ్మం గురించి నేర్చుకునే వాళ్ళు అని చెప్తున్నారు. షట్చక్ర యోగ అది కంప్లీట్ గా మనకి భగవంతుడికి ఆకారం ఉంటుంది, భగవంతుడికి ఫామ్ ఉంటుంది, భగవంతుడికి నామరూప గుణ లీలలు ఇవన్నీ అలాంటి జ్ఞానం అనేది వాళ్ళకు ఉండదు. నిరాకార బ్రహ్మం గురించి తెలుసుకుందాం అనుకుంటారు. నిరాకార బ్రహ్మం అంటే మనకి భగవంతుడి శరీరం నుంచి వచ్చే కాంతి ఉంటుంది కదా, ఎఫల్జెన్స్, దాన్ని నిరాకార బ్రహ్మం అంటారు. వాళ్ళు అదే ఇంకా ఎనర్జీ అంటారు కదా చాలా మంది, వాళ్ళు అదే ఇంకా మనకి ఆధ్యాత్మికత అంటే, ఆధ్యాత్మిక ప్రపంచం అంటే అది నిరాకార బ్రహ్మం అనుకుంటారు. ఆ బ్రహ్మ జ్యోతిలో కలిసిపోవడం అనుకుంటారు అనమాట. సో అలా కలిసిపోవాలి అనుకునే వాళ్ళు ఇలాంటివన్నీ చేయాలని చెప్తున్నారు అనమాట. ఈ 4 ఈ షట్చక్ర యోగం పాటించాలనుకునే వాళ్ళు ముందు నుంచే వైదిక జ్ఞాన మార్గం ఎంచుకోవాలి, ఓంకారాన్ని జపించాలి, సంపూర్ణ బ్రహ్మచర్యం పాటించాలి అని చెప్తున్నారు. అవన్నీ ఎక్కడ నేర్చుకోవాలి, ఆధ్యాత్మిక ఆచార్యుని చెంత నివసించుచు నేర్చుకోవాలని చెప్తున్నారు. అంటే అక్కడికి వెళ్ళి ఆధ్యాత్మిక ఆచార్యులు ఎవరైతే ఉంటారో ఇలాంటి చెప్పేవాళ్ళు, వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర ఉంటూ ఇలాంటి నేర్చుకుంటూ నిరాకార బ్రహ్మముని గురించి తెలుసుకోవాలని చెప్తున్నారు అన్నమాట. సో తర్వాత వాళ్ళు బ్రహ్మం యొక్క 2 లక్షణములు గ్రహిస్తారని చెప్తున్నారు. ఆధ్యాత్మిక జీవిత ప్రగతిని సాధించుటకు సాధకునకు ఇట్టి అభ్యాసం అత్యంత అవసరం అనేది తెలుసుకుంటారు. ఇంకా ఈ రోజుల్లో ఇలాంటి బ్రహ్మచర్య జీవితం చాలా అసంభవం అని కూడా ప్రభుపాదుల వారు మనకు క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచ సాంఘిక వ్యవస్థ పూర్తిగా మర్చిపోవట చేత సాధకునకు జీవితారంభం నుంచే బ్రహ్మచర్యం అభ్యసించడం సాధ్యము కాకున్నది. మనకి ఈ రోజుల్లో ఇంతకుముందు పురాతన కాలంలో బ్రహ్మచర్యం అంటే మనకి పుట్టగానే పిల్లలు 5 సంవత్సరాలు వచ్చిన టైం కల్లా మనకి గురుకులంలో వేసేసేవాళ్ళు కదా.
అబ్బాయిలైతే చిన్నతనంలోనే 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళకి ఇలాంటి గురుకులాలు ఉండేవి. గురుకులాల్లో వేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఉన్నాయా గురుకులాలు? లేవు మాతాజీ. సో మనకి ఎలాంటి సంస్థలే లేవు అసలు. ఇప్పుడు గురుకులం అనే వ్యవస్థే లేదు. ఇంకా బ్రహ్మచర్యం పాఠశాలలు ఇలాంటి గురుకుల నేర్పించే వాళ్ళు పాఠశాలలు. కూడా ఎవరు లేరు మనకి. అలాంటి సంస్థలు కూడా లేవు కాబట్టి కలియుగంలో ఇలాంటి శాస్త్రాన్ని నేర్పించే వాళ్ళు లేరు. నేర్చుకోవడం కూడా చాలా కష్టం కాబట్టి మన కలియుగంకి మనం కలియుగంలో ఏంటి మన యుగ ధర్మం ఏంటి? సంకీర్తనం మాతాజీ, హరినామ సంకీర్తన. హరినామ సంకీర్తన. హరినామ సంకీర్తన హరినామ సంకీర్తన చేయమని చెప్తున్నారు అన్నమాట. అందుకే చెప్పారు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కృష్ణుని పవిత్ర నామ సంకీర్తన తప్ప దేవాది దేవునికి పొందుటకు మరొక మార్గం లేదని చైతన్య మహాప్రభు కూడా చెప్పారని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. అయితే కృష్ణ ఏం చెప్పారు? షట్చక్ర యోగం గురించి చెప్పారు. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటని చెప్తున్నారు. భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు? ఈ షట్చక్ర యోగం చేసేటప్పుడు చిన్నతనం నుంచే ఇలాంటి చేయాలి, అలాంటి వ్యవస్థ మనకి ఇప్పుడు లేదు కాబట్టి, చెప్పేవాళ్ళు కూడా లేరు కాబట్టి అది మనకి చాలా కష్టతరమైనది కాబట్టి మనకి చైతన్య మహాప్రభు వచ్చి నామ సంకీర్తనే మనకి ఒకే ఒక మార్గం భగవంతుని చేరుకోవడానికి అని చెప్పారని చెప్తున్నారు. క్లియర్ గానే ఉందో? 8.12 చూద్దాం. క్లియర్ గానే ఉంది అందరికి? క్లియర్ మాతాజీ. 8.12 చూద్దాం. సర్వద్వారాణి సంయమ్య సర్వకారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ ఊర్ధ్యా ఆధ్యాత్మనః ప్రాణమాస్థితో ప్రాణమాస్థితో యోగధారణాం సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ ఊర్ధ్యాధ్యాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ ఊర్ధ్యాధ్యాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. లక్ష్మీ వలంపాటి మాతాజీ మీరు హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. 8.12 సర్వధర్వాణి సంయమ్య సర్వద్వారాణి. హరే కృష్ణ మాతాజీ. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మాధ్యాదాయాత్మన ప్రాణం మూర్ధ్యాదాయాత్మన ప్రాణం ఆస్థితో యోగి ధారణం. హరి బోల్ మాతాజీ. జై శ్రీ మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. ఓం నమో భగవతే వాసు. ద్వారాణి మాతాజీ, ద్వారం ఉంటుంది కదా, అది స్వరద్వారాణి. సర్వదారాణి అంతేనా మాతాజీ? ద్వారాణి. సర్వదారాణి సంయమ్య మనోవృద్ధి నిరుధ్యత మూర్ధాది యాత్మానం ప్రాణయాస్థితో యోగి ధారణాం. ప్రాణమాస్థితో యోగధారణాం. హరే కృష్ణ మాతాజీ. కల్పన మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణాం. ఇంకొకసారి చదువునా మాతాజీ, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. చదవండి మాతాజీ. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ
సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణాం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. అనువాదం ఎవరు చదువుతారు? ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు? మాతాజీ నేను చేశాను. చదువుతాను మాతాజీ. ఉషా కిషన్ మాతాజీ ప్రభు. చేశాను. మాతాజీ నేను ఉషా హరే చేశాను. కృష్ణ మాతాజీ చదవనా నేను? కిషన్ ప్రభు చదవండి. ఉషా మాతాజీ మీరు భాష్యం చదవండి. కిషన్ ప్రభు చదవండి. అనువాదము. సర్వేంద్రియ మాతాజీ కర్మల నేను నుండి చేశాను. విడివడి ఉండుటయే యోగస్థితి. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయమునందును ప్రాణవాయువును శీర్షాగ్రమునందును నిలిపి మానవుడు యోగమునందు ప్రతిష్ఠితుడగును. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. ఉషా మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. యోగాభ్యాసమునకు మానవుడు మొట్టమొదట భోగేంద్రియ ద్వారములన్నింటినీ మూసివేయవలని ఇక్కడ సూచింపబడుతున్నది. ఇట్టి అభ్యాసమునకే ప్రత్యాహారము అనగా ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించుట అని పేరు. జ్ఞానేంద్రములైన నేత్రములు, కారణములు, నాసిక, బ్రహ్మ, స్పర్శ అను వానిని సంపూర్ణముగా నిగ్రహించి జిహ్వ వానిని మాతాజీ. నాసిక జిహ్వ. నాసిక జిహ్వ స్పర్శ అనునవి సంపూర్ణముగా నిగ్రహించి వానిని ఇంద్రియ తృప్తి యందు నిమగ్నములు కాకుండా చేయవలయును. ఈ విధముగా మనస్సు హృదయమునందు గల పరమాత్మునిపై నెలకొని ప్రాణవాయువు శీర్షాగ్రమునకు సారీ మాతాజీ అంటే చిన్న అది కొంచెం కనిపించలేదు. శీర్షాగ్రమునకు ఉద్ధరింపబడును. ఈ పద్ధతి షష్టమాధ్యాయమునందు స్పష్టంగా వివరింపబడినది. కానీ ఇదివరకే తెలుపబడినట్లు ఈ యోగాభ్యాసము ప్రస్తుత యుగమునకు ఆచరణీయము కాదు. కలియుగమునకు కృష్ణ చైతన్యమే ఏకైక ఉత్తమ మార్గము. మానవుడు భక్తియుక్త సేవయందు శ్రీకృష్ణుని పైననే సదా మనస్సును కేంద్రీకరింపగలిగినచో అచంచలమైన సమాధి స్థితి యందు నెలకొనుట అతనికి మిక్కిలి సులభతరము కాగలదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అయితే ఈ ప్రాసెస్ గురించి చెప్తున్నారనమాట. షట్చక్ర యోగం అనే ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు కృష్ణ. ముందు రిక్వైర్మెంట్స్ చెప్పారు, దానికి కావాల్సినవి ఏంటి అనేది చెప్పారు. 4 విషయాలు కావాల్సినవి చెప్పారు కదా. తర్వాత దాని ప్రక్రియ ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తున్నారు. సర్వద్వారాన్ని సంయమ్య అంటున్నారు. అంటే ద్వారం అంటే ఇక్కడ ఇంద్రియాలని సూచిస్తుంది అనమాట. శరీరంలో మనకి 9 రంధ్రాలు ఉంటాయి కదా, మన వాటి 9ని 9 గేట్స్ అంటారు అనమాట. 9 ద్వారాలని కూడా సూచిస్తారు. ఈ 9 రంధ్రాల ద్వారా మనం భౌతిక ప్రపంచంతో ఇంద్రియ ఆనందాన్ని పొందడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో సర్వద్వారాన్ని సంయమ్య అంటే ఇంద్రియాల యొక్క అన్ని ద్వారాలని మూసివేయడం అనమాట. అంటే మూసివేయడం అంటే ఇంద్రియాలని నియంత్రించుకోవడం అనమాట. నియంత్రించుకోవాలని చెప్తున్నారు. సర్వద్వారాన్ని సంయమ్య అంటే మన ఇంద్రియాలన్నింటినీ నియంత్రించుకోవాలని చెప్తున్నారు. ఇంకా మనోహృది నిరుద్యచ అంటున్నారు. ఇంకా మనస్సుని కూడా నియంత్రించుకోవాలని చెప్తున్నారు. మనస్సుని నియంత్రించుకొని హృది నిరుద్యచ అంటున్నారు. హృదయంపై దృష్టి పెట్టాలి అని చెప్తున్నారు. సో హృదయంలో ఎవరుంటారు మనకి? పరమాత్మ ఉంటారు. సో కాబట్టి మన మనస్సుని పరమాత్మపై కేంద్రీకరించి హృదయంలో ఉన్న పరమాత్మ మీద కేంద్రీకరించాలి, కంట్రోల్ చేసుకొని అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? మూర్ధ్ని ఆధ్యాత్మనః ప్రాణం అంటున్నారు. ప్రాణవాయువుల్ని శీర్షాగ్రం పైకి తీసుకెళ్లాలని చెప్తున్నారు అనమాట. సో తలం పైనుంచి మనకి ఇవి ఉంటాయి కదా, మనకి ఏమంటారు, చక్రాలు ఉంటాయి కదా, చక్రాలు లాస్ట్ లో మనకి ఆ చక్రాల నుంచి మన శీర్షాగ్రం పైకి తీసుకెళ్లాలని చెప్తున్నారు అనమాట ఆ ధ్యానం అనేది. సో ఇంకా ఆస్థితో యోగ ధారణం ఇలా చేయడం వల్ల షట్చక్ర యోగంలో స్థిరపడతారని చెప్తున్నారు అనమాట. ఈ ఆస్థితో యోగ ధారణం అంటే షట్చక్ర యోగాలో స్థిరపడతారని చెప్తున్నారు. అంటే ఈ ప్రాసెస్ లో ఏమేం చెప్తున్నారంటే ముందు సర్వద్వారాన్ని అంటే ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి, ఇంకా మనస్సును కూడా నిగ్రహించుకోవాలి. అంటే ఇంద్రియాలు అంటే భౌతిక ఇంద్రియాలు 9 ఉంటాయి మనకి. ఇంకా మనస్సు అనేది సటిల్ ఎలిమెంట్ కదా, మనస్సు కూడా నియంత్రించుకోవాలి. నియంత్రించుకొని పరమాత్మ మీద దృష్టి పెట్టాలని చెప్తున్నారు.
పరమాత్మ మీద దృష్టి పెట్టిన తర్వాత ప్రాణవాయువుల్ని శీర్షాగ్రం పైకి తీసుకురావాలని చెప్తున్నారు. ఇది షట్చక్ర యోగ ప్రాసెస్. ఇలా చేయడం వల్ల షట్చక్ర యోగాలో స్థిరపడతారని చెప్తున్నారు. ఎవరైనా ఇలాంటి షట్చక్ర యోగా చేసే వాళ్ళకి ముక్తి లభిస్తుంది అని కూడా చెప్తున్నారు అనమాట కృష్ణ ఇక్కడ. అంటే ముక్తి అంటే వాళ్ళు బ్రహ్మజ్యోతిలో కలిసిపోతారు, కానీ అంటే జనన మరణ చక్రం నుంచి బయటకు వస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, బ్రహ్మజ్యోతిలో కలిసిపోతారు. బ్రహ్మజ్యోతిలో కలవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏం యాక్టివిటీ ఉండదు అనమాట. వాళ్ళు భగవంతుని సేవ అనేది చేయలేరు, దాంట్లో ఆనందం అనేది అసలు ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం చేసిన దాని గురించి అన్నమాట. వాళ్ళు దాన్ని పొందాలనే కోరుకున్నారు కాబట్టి వాళ్ళు దాన్నే పొందారు. వాళ్ళు దానిలో ఆనందం అనేది ఏమి ఉండదు అనమాట. సో ఈ కలియుగంలో ఇది ఆచరణాత్మకం కాదని మనకి ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తున్నారు. అన్నిటికన్నా బెస్ట్ కృష్ణ చైతన్యం అని చెప్తున్నారు. భక్తి సేవలో కృష్ణుడిపై మనస్సు లగ్నం చేయడం అనేది చాలా సులభం అనమాట. అంటే షట్చక్ర యోగం చెప్పే వాళ్ళు లేరు, చేయడం చాలా కష్టం, రెండు టఫే అని చెప్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఒక గంట సేపు మీరు నుదుటి మధ్యలో కాన్సన్ట్రేట్ చేసి ఒక గంట సేపు సైలెంట్ గా ఉండగలరా, ధ్యానం చేయగలరా భగవంతుడి మీద? ఉండలేం మాతాజీ. ఉండలేం కదా. సో కానీ మనం ఒకవేళ ఈ భగవద్గీత క్లాస్ వింటూ, భగవంతుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వింటూ, భగవంతుని తలుచుకుంటూ ఒక గంట సేపు ఉండగలడం తేలికేనా? ఈజీనే కదా. సో యాక్టివిటీలో ఉండడం మనకి ఈజీ అన్నమాట. భగవంతుని గురించి, భగవంతుని ఆకారం మీద మనం, ఆ భగవంతుని నామం మీద మనం జపం చేయడం, భగవంతుని నామరూప గుణలీలల గురించి తెలుసుకోవడం, ఇలాంటి సులభం మనకి. కానీ ఇట్లా ఏమీ లేకుండా మనం ఒక చోట కూర్చొని ఇంద్రియాలను నిగ్రహించుకొని ధ్యానం చేయాలంటే చాలా కష్టం అన్నమాట. కానీ ఇలా ధ్యానం చేయడం వల్ల కూడా మనస్సు శుద్ధీకరణ అవుతుందంట, ప్యూరిఫై అవుతుంది. అప్పుడు ఇంద్రియాలు కంట్రోల్లోకి వస్తాయి, పరమాత్మ మీద లగ్నం చేయగలుగుతారు. కానీ అది షట్చక్ర యోగం అనమాట. షట్చక్ర యోగం మనకి చాలా కష్టం ఈ కలియుగంలో. మనకి సులభమైన మార్గం ఏంటంటే భగవంతుని నామ సంకీర్తన చేయడం, భగవంతుని గురించి తెలుసుకోవడం, భగవంతుని చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో భగవద్గీతలో వాటిని ఆచరించడం మనకి తేలికైన పని అన్నమాట ఈ కలియుగంలో. సో షట్చక్ర యోగం కావాల్సిన విషయాలు చెప్పారు, షట్చక్ర యోగం ప్రాసెస్ చెప్పారు. నెక్స్ట్ షట్చక్ర యోగం చేస్తే వాళ్ళకి ఏం డెస్టినేషన్ వస్తుంది చెప్తారనమాట కృష్ణ. అది ఒకసారి చూద్దాము. క్లియర్ గానే ఉందా 8.12? క్లియర్ గా ఉంది. ఓమిత్యేకాక్షరం వ్యాహరన్ మామనుస్మరన్. ఒక్క నిమిషం నేను ఇంగ్లీష్ లో చూస్తాను, ఎక్కడ కట్ చేయాలో తెలియట్లా. ఓమిత్యేకాక్షరం వరకు కట్ చేయండి మాతాజీ. ఏదో మిస్ అయింది మాతాజీ, ఒక్క నిమిషం. అవును, బ్రహ్మం అనేది మిస్ బ్రహ్మం అనేది మిస్ అయింది మాతాజీ. మీ దగ్గర బుక్ ఉంటే చూసి చదవండి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. కిషన్ ప్రభు మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి చదందేహం సయాతి పరమాం గతిం. హరే కృష్ణ మాతాజీ. హరే బోల్ ప్రభు. జై శ్రీ మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్లోకం రిసైట్ చేయండి. శ్లోకం నేను సరిగా వినలే మాతాజీ. పర్వాలేదు మాతాజీ. స్వర్ణలత మాతాజీ. అనువాదం హరే చేయండి. కృష్ణ మాతాజీ. హరే శ్లోకం రిసైట్ చేయండి మాతాజీ. స్వర్ణలత మాతాజీ. కృష్ణ మాతాజీ. ప్రత్యేకాక్షరం బ్రహ్మ. ఓకే మాతాజీ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామన్ స్మరన్ యః ప్రయాతి త్వజన్ దేహం సయాతి పరమాంగతిం. థ్యాంక్ యూ మాతాజీ. ఓకేనా హరే మాతాజీ? కృష్ణ మాతాజీ. భావని మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దండోపాతం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మానమనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. హరి బోల్ మాతాజీ. సంధ్య మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. ఈ యోగ సాధనలో ఇక్కడికి చదవాలి కదా మాతాజీ? ఇందులో ఉంది ఇట్టి యోగ సాధనమునందు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును ఉచ్చరించిన పిదప యోగి దేవదేవుడైన నన్ను స్మరించుచు దేహమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఉషా మాతాజీ మీరు భాష్యం చదవండి. కోట ఉషా మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓంకారము భాష్యంపై శ్రీల ప్రభుపాద. ఓంకారము బ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడును అభిన్నులని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. ఓం అనున్నది శ్రీకృష్ణుని నిరాకార శబ్ద రూపమే, కానీ హరే కృష్ణ అను మహామంత్ర ధ్వనిలో ఓం కలదు. హరే కృష్ణ మహామంత్ర జపమే ఈ యుగమునకు ప్రత్యేకంగా ఆదేశింపబడినది. కనుకనే జీవితాంతమున మానవుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రమును జపిస్తూ దేహమును విడిచినచో తన అభ్యాసమును అనుసరించి అతడు ఆధ్యాత్మిక లోకములందు ఏదియోనొక దానిని తప్పగా పొందును. కృష్ణ భక్తులు కృష్ణలోకమైన గోలోక వృందావనమున ప్రవేశింతురు. ఆధ్యాత్మిక జగత్తునందు ఇంకను వైకుంఠ లోకములని తెలియబడు అనేక లోకములు సాకారవాదుల కొరకై గలవు, కానీ నిరాకారవాదులు మాత్రము చివరికి బ్రహ్మజ్యోతి అందే లీనమగుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే షట్చక్ర యోగం చేసే వాళ్ళ గమ్యస్థానం ఏంటి అని చెప్తున్నారు. సో మిత్యేకాక్షరం బ్రహ్మ అంటే పవిత్ర అక్షరం ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల వ్యాహరన్ మా మనుస్మరణ్ అలా ఉచ్చరిస్తూ ఎవరైనా నన్ను తలుచుకుంటూ ఉంటే గనక నా గురించి ధ్యానిస్తే యహ ప్రయాతి త్యజన్ దేహం అంటున్నారు. అటువంటి వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఏమవుతుందంటే సయాతి పరమాం గతిం అతను ఖచ్చితంగా ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకుంటాడని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఆధ్యాత్మిక లోకం అంటే ఇక్కడ నిరాకారవాదులకి ఆధ్యాత్మిక లోకం అంటే బ్రహ్మజ్యోతి వరకే వెళ్తారనమాట. ఇంకా ఆధ్యాత్మిక లోకాలైన వైకుంఠ లోకాలకి గోలోక బృందావనానికి వెళ్ళరు వాళ్ళు. గోలోక బృందావనానికి ఆధ్యాత్మిక వైకుంఠ లోకాలకి వెళ్తే అక్కడ మనం భగవంతుని అసోసియేషన్ తీసుకోవచ్చు అనమాట. భగవంతుని సాంగత్యం అనేది ఉంటుంది, వీళ్ళకి అది ఉండదు అనమాట. ఈ నిరాకారవాదులు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటకు వస్తారు, జనన మృత్యు చక్రం నుంచి బయటకు వస్తారు, కానీ వాళ్ళకి యాక్టివిటీ అనేది ఉండదు, భగవంతునితో సాంగత్యం అనేది ఉండదు అనమాట. బ్రహ్మజ్యోతిలో కలిసిపోతారు. సో షట్చక్ర యోగి యొక్క గమ్యం కూడా ఆధ్యాత్మిక ప్రపంచమే, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళిపోతారు. భగవంతుని పాదపద్మాలని పొందలేరు అనమాట. ఇంకా భగవంతుని అసోసియేషన్ అనేది దొరకదని క్లియర్ గా చెప్తున్నారు. అయితే ఒక భక్తుడు అయితే ఏమవుతుందంటే ఈ హరే కృష్ణ మహామంత్రం చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు
భగవంతునే తలుచుకుంటారనమాట. భగవంతుని నిరాకార స్వరూపాన్ని కాకుండా సాకార స్వరూపాన్ని తలుచుకుంటారు కాబట్టి భగవంతుని చేరుకుంటారని చెప్తున్నారు. వాళ్ళ ఆధ్యాత్మిక లోకాల్లో అయిన వైకుంఠ లోకాలు కానీ ఇంకా అత్యధికమైన లోకం గోలోక బృందావనానికి కానీ చేరుకుంటారు. వాళ్ళు భగవంతునితో సాంగత్యం అనేది సహచర్యం అనేది ఉంటుంది. వాళ్ళు భగవత్ సేవ చేసుకుంటారు, ఆనందంలో ఉంటారని చెప్తున్నారు. కానీ వీళ్ళకి షట్చక్ర యోగులు మాత్రం వైకుంఠ లోకాలకి వెళ్ళలేరు, భూలోక బృందావనానికి వెళ్ళలేరు. వాళ్ళు బ్రహ్మజ్యోతిలో లీనమైపోతారని చెప్తున్నారు అనమాట. మనకు ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో అదే చెప్పారు. వీళ్ళకి ముక్తి అనేది లభిస్తుంది, కానీ ఆ ముక్తి బ్రహ్మజ్యోతిలో కలిసిపోయే ముక్తి లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు దాని గురించే ప్రార్థిస్తున్నారు, దాని గురించే ఈ ప్రాసెస్ అంతా షట్చక్ర యోగం చేసేదే దాని గురించి కదా. వాళ్ళు దాని గురించే కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు బ్రహ్మజ్యోతిలో లీనమైపోతారనమాట. కానీ భక్తులకి మాత్రం చాలా మంచి వైకుంఠ లోకాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా గోలోక బృందావనానికి వెళ్ళి భగవంతుని సాంగత్యం తీసుకునే అవకాశం ఉంటుంది అనేది మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. అయితే మనం ఈ రోజు చదువుకున్న 3 శ్లోకాస్ లో ఏం చెప్పారంటే, ఫస్ట్ శ్లోకంలో మనకి షట్చక్ర యోగానికి కావాల్సిన విషయాలు ఏంటని చెప్పారు. ఆ నియమాలు తీసుకొని ఏ ప్రాసెస్ ఏ ప్రక్రియ ద్వారా వాళ్ళు ఆ షట్చక్ర యోగం చేస్తారని చెప్పారు. ఇంకా 3వ శ్లోకంలో ఆ షట్చక్ర యోగం చేసిన వాళ్ళు ఏ గమ్యానికి చేరుకుంటారనేది చెప్పారనమాట. ఈ 3 చెప్పారు. కానీ ప్రతి శ్లోకంలో మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, ఈ షట్చక్ర యోగం మనకి కలియుగంలో చాలా కష్టతరమైనది. మనకి నామ సంకీర్తనే మనకి చాలా సులభమైన మార్గము. మనకి చైతన్య మహాప్రభు కూడా 500 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి అవతరించినప్పుడు మనకి నామ సంకీర్తన గురించి చాలా చెప్పారు. నామ సంకీర్తనే మనకి సులభమైన మార్గం అని మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఈ 3 శ్లోకాల నుంచి. షట్చక్ర యోగం ఎందుకు చెప్పారు మనకి కృష్ణ? నిరాకార పరబ్రహ్మ జ్యోతి తెలుసుకోవటాను మార్గాన్ని. అవును, ఇది కూడా ఒక మార్గము. కానీ దీనికి ఆనందం అనేది ఉండదు, కానీ విముక్తి అనేది లభిస్తుంది. విముక్తి తర్వాత ఆనందం అనేది ఉండదు అనమాట. సో మళ్ళా మనకి ప్రపంచం ఈ ప్రళయం అయ్యే వరకు వాళ్ళు అక్కడే ఉంటారన్నమాట. ప్రళయం అయిపోయిన తర్వాత, మహాప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళా సృష్టి ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో వాళ్ళకి మళ్ళీ ఇంకో అవకాశం అనేది ఇస్తారు భగవంతుడు భక్తి చేసుకోవడానికి. సో విముక్తి అనేది జనన మరణ చక్రం నుంచి అయితే బయటికి వచ్చేస్తారు, ముక్తి లభిస్తుంది. కానీ దీనివల్ల వాళ్ళకి ఆనందం అనేది ఉండదు. యాక్టివిటీ లేకుండా ఆనందంగా ఉంటుంది ఎవరికైనా? యాక్టివిటీ చేస్తే ఆనందంగా ఉంటుందా? యాక్టివిటీ చేస్తేనే ఆనందంగా ఉంటుంది. సో యాక్టివిటీ లేకుండా అలానే ఉండిపోతే ఆనందం అనేది ఉండదు అనేది మనం తెలుసుకోవాలన్నమాట దీని నుంచి. సో షట్చక్ర యోగం అనేది ఇక్కడతో అయిపోతుంది. మనకి నెక్స్ట్ శ్లోకంలో నెక్స్ట్ శ్లోకం నుంచి మనకి మళ్ళీ భక్తి యోగా గురించి చెప్తారు. భక్తి యుక్త సేవ చేయడం వల్ల ఏమవుతుంది అనేది కృష్ణ చెప్తారు. రేపు చూద్దాము. అయితే ఇక్కడ వరకు మనకి షట్చక్ర యోగం ఒక 5 శ్లోకాస్ చెప్పారు. షట్చక్ర యోగం చేయడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పారు. దాని ప్రాసెస్, దాని రిక్వైర్మెంట్స్, దాని వాళ్ళు వెళ్ళే గమ్యస్థానం అన్ని చెప్పారు. 8.14 మనం రేపు చూద్దాము. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ప్రశ్నలు ఏం లేవా? ఉషా మాతాజీ మీరు హ్యాండ్ రేస్ చేశారు. మాతాజీ ప్రశ్న ఉందా? అదే చదవడానికి రేస్ చేశారా? లేదు మాతాజీ, చిన్న క్వశ్చన్ మాతాజీ. హరే కృష్ణ మంత్రంలో ఓంకారం ఉన్నది అన్నారు కదా మాతాజీ. హరే కృష్ణ శబ్దంలో ఓంకారం ఉంటుంది మాతాజీ. యాక్చువల్ గా భగవంతుడి ఓంకారం కూడా నేనే అని చెప్తారు కృష్ణ. ప్రణవ సర్వ వేదేషు అన్నారు కదా, అన్ని వేదాల్లో నేను ఓంకార శబ్దాన్ని అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు
సూర్యుడిని చంద్రుడిని కూడా నేనే అని చెప్తారు. సూర్య చంద్రుడు నేనే అంటే ఆయన వెలుగునిచ్చేది కూడా నేనే, వాళ్ళకి సోర్స్ నేనే అని చెప్తారు అనమాట. ఈ వేదాలు ఎక్కడి నుంచి వస్తాయి? భగవంతుడి నుంచే వస్తాయి అనమాట. వేదాల్లో ఓంకారం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచే వస్తుంది. హరే కృష్ణ మంత్రంలో కూడా ఓంకారం ఉంటుంది. అంటే ఆ ఓంకారం చదివేటప్పుడు మీకు ఏదైతే వైబ్రేషన్స్ వస్తాయో ఆ వైబ్రేషన్ మనకి హరే కృష్ణ మహామంత్రం చదివేటప్పుడు కూడా వస్తుంది అనమాట. దాని గురించి చెప్పారు. అంటే దాంట్లో ఓంకారం ఉంటుందంటే మీకు ఓం అనే శబ్దం ఉండదు కానీ ఆ వైబ్రేషన్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. చిన్న హరే డౌట్. కృష్ణ మాతాజీ. ఒక నిమిషం మాతాజీ, ఎవరైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. నివేదా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మాతాజీ, ఇప్పుడు షట్ చక్రం అది ఫాలో అయ్యే వాళ్ళు బ్రహ్మజ్యోతిలో కలిసిపోతారు. సో ఇప్పటికైతే బర్త్ అండ్ డెత్ సైకిల్ నుంచి బయటికి వచ్చేస్తారు అని చెప్తున్నారు కదా. బట్ మళ్ళీ సుప్రీం లార్డ్ ఇప్పుడు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అగైన్ అదే సైకిల్లోనే రావాలి కదా. ఆ సైకిల్ ఉండదు మాతాజీ. మనకి ప్రళయం మహాప్రళయం రెండు ఉంటాయి కదా. మనకి బ్రహ్మ ప్రతిరోజు ప్రళయం అవుతుంది. అంటే మనం బ్రహ్మ ఉన్న కాలంలో బ్రహ్మ అలా 100 ఏళ్ళు బతుకుతారు అనమాట. బ్రహ్మ 100 ఏళ్ళు బతుకుతారంటే మనకి చతుర్యుగాలన్నీ ఒక రోజులో అవుతాయి అన్నమాట ఆయనకి. ఆ చతుర్యుగాలన్నీ అయిపోయిన తర్వాత ఆ చతుర్యుగాల్లో మనం ఎన్ని జన్మలు తీసుకుంటాం మనకు తెలియదు. సో వీళ్ళు అవన్నీ వాటి మహాప్రళయం అయ్యే వరకు వాళ్ళకి ఆ జన మరణ చక్రం నుంచి బయటకు వచ్చి విముక్తి అనేది లభిస్తుంది అనమాట. మళ్ళీ సృష్టి మొదలు పెట్టినప్పుడు మళ్ళా అవకాశం వస్తుంది అనమాట. ఈ ఈ ఈ ముందు మహాప్రళయం అయ్యే వరకు మనం ఎన్ని జన్మలు తీసుకుంటామో తెలియదు కదా, వాళ్ళకి అవన్నిటి నుంచి విముక్తి వస్తుంది. ఓకే. బట్ నెక్స్ట్ దాంట్లో మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ మళ్ళీ ఇలా హ్యూమన్ లైఫ్ వచ్చినప్పుడేనా? అవును మాతాజీ, అలాంటి వాళ్ళకి మళ్ళీ హ్యూమన్ లైఫ్ ఇస్తారు. అంటే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. ఇది కరెక్ట్ గా ఇదే వస్తది అని మనం చెప్పలేము, కానీ వాళ్ళకి అవకాశం అయితే ఇస్తారని మనకి శాస్త్రాల్లో చెప్పారన్నమాట. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ. దండవత్ ప్రణామ్. నేను ఇప్పుడు నివేద మాతాజీ అడిగిందే కొంచెం కంటిన్యూషన్. లైక్ ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం నిరాకారవాదులు బర్త్ అండ్ డెత్ సైకిల్ నుంచి విడిపడి ఎప్పుడైతే బ్రహ్మ ఒక రోజు ఎండ్ అయిపోతుందో సేమ్ సృష్టి క్రియేట్ అయ్యి మళ్ళీ నాశనం అయిపోతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ సైకిల్లోకి వస్తారు. మరి అదే భక్తులైతే భగవద్ధామాన్ని చేరుకొని గోలోక బృందావనం వెళ్ళిపోయినప్పుడు సో ఇంకా అక్కడ గోలోక బృందాంలో ఇది ఎఫెక్ట్ అవ్వదు కదా మాతాజీ. లైక్ సృష్టి అంతము స్టార్టింగ్ అనేది. సో ఓకే, ఆ క్లారిటీ అనమాట. సో నిరాకారవాదులకు మాత్రం వాళ్ళు బయటకు వచ్చామనుకుంటారు కానీ రారు, అంతేనా మాతాజీ? అవును మాతాజీ, వాళ్ళకి వాళ్ళకి ముక్తి అనేది టెంపరీగా ఉంటుంది. కానీ టెంపరీ అంటే మనకి బ్రహ్మ 100 సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళకి అవకాశం అనేది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ భగవంతునితో సాంగత్యం అనేది ఉంటుంది. మళ్ళా వాళ్ళు వెనక్కి రారని చెప్తారనమాట, అక్కడే ఉండిపోతారు. మాతాజీ, నాది ఒక చిన్న ప్రశ్న మాతాజీ. ఒక్క నిమిషం మాతాజీ, పావని మాతాజీ ఇది అయిపోయాక మీరు అడుగుదాన్ని. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రాధిక మాతాజీ మీరు అడగండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, అది విష్ణు సహస్రనామం చదువుతున్నప్పుడు మనం చదువుతాం రోజు. విష్ణు సహస్రనామం చదివినప్పుడు హరే కృష్ణ మహామంత్రం చదవాల్సిన అవసరం ఉందంటారా, లేకపోతే రెండు చదవాలంటారా? విష్ణు ఇప్పుడు కొంతమంది సహస్రనామం ఏమంటున్నారంటే విష్ణు సహస్రనామం చదువుతున్నప్పుడు హరే కృష్ణ మహామంత్రంతో ఇంకా ఏంటి చదవాల్సిన పని ఏంటి అని అంటున్నారు. విష్ణు నేను వాళ్ళకి సహస్రనామంలో చెప్తున్నాను, ఏముంటుంది మాతాజీ? నేనేం చెప్తున్నానంటే విష్ణు సహస్రనామం చదివినా కూడా చదివినా హరే కృష్ణ మహామంత్రం కూడా చదవాలి అని నేను చెప్తున్నాను. అయితే విష్ణు సహస్రనామం మాత్రది విష్ణు సహస్రనామం తెలియదు. విష్ణు సహస్రనామం మాట్లాడనివ్వండి మాతాజీ. రాధిక మాతాజీ, మీ క్వశ్చన్ తొందరగా చెప్పేస్తే మాతాజీ మాట్లాడడానికి అవకాశం వస్తుంది. అదే ప్రశ్న మాతాజీ. ఓకే, విష్ణు సహస్రనామము చదివే వాళ్ళకి హరే కృష్ణ మంత్రం చదవాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నారా? అవును మాతాజీ.
ఓకే. విష్ణు సహస్రనామం చదవడంలో తప్పేం లేదు మాతాజీ. కాకపోతే విష్ణు సహస్రనామంలో ఏం చెప్పారు మనకి? ఇప్పుడు పార్వతీదేవి అడుగుతారు శివుడిని. ఇప్పుడు అందరూ ఈ సహస్రనామాలు పఠించలేరు. కొంతమంది నా భక్తులు, నా నా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహస్రనామాలు పఠించలేరు కాబట్టి వాళ్ళకి ఏదన్నా సులభమైన మార్గం ఉంటే చెప్పండి అంటే ఏం చెప్పారు విష్ణు సహస్రనామంలో? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. అది 3 సార్లు శ్రీరామ చదివితే రామ రామ ఇతి అంటే నేతి. రామ 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 3 సార్లు చదివితే చాలు. విష్ణు సహస్రనామ తత్తుల్యం అని చెప్పారు. అంటే అవును. సహస్రనామాలు చదివినంత పుణ్యం వస్తుందని పుణ్యం చెప్పారనమాట. వస్తుంది. అవును 3 మాతాజీ. సార్లు రామ అన్న, ఒక్కసారి కృష్ణ అన్న ఒకటే. సో మీరు ఏది గొప్ప, మనకి కలియుగంలో ఏది మనల్ని ఉద్ధరిస్తుంది అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అంటే విష్ణు సహస్రనామం చదవద్దని ఎవరు చెప్పరు. విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది. కానీ హరే కృష్ణ మంత్రం చదవడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం అనేది ఉంటుందన్నమాట. అదే మాతాజీ. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే విష్ణు సహస్రనామం చదువుతున్నప్పుడు ఇంకా హరే కృష్ణ మహామంత్రం చదవాల్సిన పని ఏంటి అన్నట్టు క్వశ్చన్ అన్నమాట. అంటే అంటే సాంప్రదాయ నేనేం బట్టి ఉంటుంది మాతాజీ. అంటే ఇప్పుడు మనకున్న సాంప్రదాయంలో మన పద్ధతి ఏంటంటే మనకి కలియుగంలో మనం జనన మరణ చక్రాల నుంచి బయటికి వెళ్ళాలి, భగవద్ధామానికి చేరుకోవాలంటే మనకి ఒకే ఒక మార్గం హరే కృష్ణ మహామంత్రం. ఇప్పుడు యుగధర్మం, నామ సంకీర్తన, ఇప్పుడు విష్ణు సహస్రనామం, ఇంకా ఇంకా చాలా ఉంటాయి మాతాజీ. విష్ణు సహస్రనామం ఒకటే కాదు కదా, మనకి వేదాల్లో చాలా ఉంటాయి. మనం ఏదైనా చేసుకోవచ్చు, భగవంతుని చేరుకోవడానికి అన్ని మార్గాలే. కానీ ఇది ఒక పద్ధతి ద్వారా మనం వెళ్తున్నాం కదా, ఇది ఖచ్చితంగా మనకి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ ప్రాసెస్ ని మనం ఫాలో అవ్వడం వల్ల మన భగవద్ధామానికి చేరుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా మనకి ఒక విష్ణు సహస్రనామమే మీరు మెడిటేట్ చేస్తే తప్పులేదు. మీరు నిజంగానే భగవంతుడికి కనెక్ట్ అవుతున్నారు అంటే విష్ణు సహస్రనామం చేయడంలో కూడా తప్పులేదు. దాంతో పాటు హరే కృష్ణ మహామంత్రం అంటే మనం విష్ణు సహస్రనామం చదువుతూ హరే కృష్ణ మహామంత్రం చదవాలి. లేదంటే విష్ణు సహస్రనామం చదివితే హరే కృష్ణ మహామంత్రం చదవాల్సిన అవసరం లేదు. అవసరం లేదని నేను చెప్పను మాతాజీ. విష్ణు సహస్రనామం చదువుకుంటూ హరే కృష్ణ మహామంత్రం కూడా చదువుకోవచ్చు. ఇంకా మేము చదవము, మాకు హరే కృష్ణ అవసరం లేదు అంటే వాళ్ళకి అర్థం కాలేదు మనం చెప్పేదని అర్థం అన్నమాట. ఇప్పుడు మనకి పార్వతీదేవి అడిగినప్పుడు శివుడు క్లియర్ గా చెప్పారు కదా, 3 సార్లు రామ అంటే విష్ణు సహస్రనామాలు చదివినంత పుణ్యం అని చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఈజీగా వెళ్ళాలంటే రామ అంటామా, విష్ణు సహస్రనామం 100 సార్లు చదువుతామా, 100 సార్లు రామ అని చదువుకుంటామా? అదే 3 సార్లు రామ అనే కన్నా ఒకసారి కృష్ణ అంటే ఎక్కువ ఫలితం ఉంటదంటే మనం ఏది ఎక్కువ ఫలితం కోసం చూస్తామా, లేకపోతే నేను లేదు నాకు ముందుదే బాగుంది అని అనుకుంటామా? అలానే విష్ణు సహస్రనామాన్ని తక్కువ చేయడం కాదు, విష్ణు సహస్రనామం కూడా చాలా మంచిది. ఎందుకంటే భగవంతుడి నామాలే కదా అవి కూడా. అవును మాతాజీ. మీరు ఏ మూడ్ లో చదువుతున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నాకెవరో ఇది చెప్పారు దానికన్నా నేను ఇదే చేస్తాను అని ఛాలెంజింగ్ మూడ్ లో చేస్తే దానికి వేరేగా ఉంటుంది. లేదు నేను వాళ్ళు చెప్పింది ఎందుకు వినాలి, నేను విష్ణు సహస్రనామమే చదువుకుంటాను అని అనుకుంటే అది మనకి ఇప్పుడు గురువు గారు చెప్పారనుకోండి, మీరు విష్ణు సహస్రనామం కూడా చదువుకోండి. మనకి 16 మాలలు అయితే ఖచ్చితంగా చేయాలి. విష్ణు సహస్రనామం చదువుకోవడం తప్పులేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. క్లియర్ గానే ఉందా మాతాజీ? రాధికా మాతాజీ క్లియర్ గానే ఉంది మాతాజీ. అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే అంటే మనం చెప్పింది అర్థం కాలేదు అనేది ఒక్క విషయమే నాకు అర్థమైంది అనమాట. అంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి చెప్పిన విషయం అర్థం కాలేదని మీరు ఇందాక అన్నారు కాబట్టి నేను అదే అనుకుంటున్నాను అనమాట. చెప్పిన అంటే మీరు యాక్చువల్ గా మనము అంత ఆర్గ్యుమెంట్ లోకి వెళ్ళకూడదు మాతాజీ. ఒకవేళ వాళ్ళకి అలా ఉంటే అలానే చదువుకోనియండి, తప్పేం లేదు. మనం వెళ్ళి లేదు ఇదే గొప్ప అదే గొప్ప అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలిసినప్పుడు తెలుస్తుంది. గొప్ప విషయం ఇక్కడ అసలు మాట రాలేదు మాతాజీ. అంటే ఈ మహామంత్రము కూడా ఇంపార్టెంటే, చదువుకోవాలి అని చెప్పాను తప్ప ఇదే గొప్ప విష్ణు సహస్రనామం అసలు దేనికి అని నేను అసలు చెప్పలేదు అనమాట. అలాంటి ప్రస్తావన లేనప్పుడు విష్ణు కృష్ణ ఒకటే కదా మాతాజీ, ఎవరు వేరు కాదు కదా మాతాజీ. అవును. విష్ణు సహస్రనామముకి అర్థం ఏంటంటే ఆయన భీష్ముల వారు అంపసేన మీద ఉన్నప్పుడు ఆయన విష్ణు సహస్రనామాన్ని విష్ణుమూర్తికి చేసినదే కదా మాతాజీ. అవును మాతాజీ. అందుకని అది ఒక విష్ణు కారణం సహస్రనామము చదువుతారు, మన సంప్రదాయంలో కూడా విష్ణు సహస్రనామం చదువుతారు.
అదొక కారణం చేత అది వచ్చింది సహస్రనామము. ఆయన అంపసేన మీద ఉన్నప్పుడు ఆయన ఆమె ఉద్భూతంగా ఆయన చక్కగా స్వామి నామాలు చదువుతూ చెప్పారు. ఆయన సంతోషపూరితంతో చదివారు, తెలుసుకున్నారు. అదొక కారణము. కానీ హరే కృష్ణ మహామంత్రం అనేది సకలానికి కారణం కదా అనేది నా ఉద్దేశం అంతే. అవునవును, కరెక్టే అదొక్కటి మాతాజీ. నేను చెప్పడానికి ట్రై చేస్తాను అంతే మాతాజీ. కరెక్టే మాతాజీ మీరు అది అన్నది. నేను అంటే చెప్పింది నేను కరెక్టా నేను అనేది తప్పుగా మీ అర్థం దగ్గర నుంచి చేసుకున్న క్వశ్చన్. మీరు అది గొప్ప ఇది అంటే గొప్ప అని నేను అలా అడుగుతున్నారా చెప్తే అని అనుకున్నా. అది గొప్ప, లేదు ఈ మాతాజీ, రెండు లేదు గొప్పే. లేదు. భగవంతుడి నామాలే కాబట్టి రెండు గొప్పే. కాకపోతే రెండు ఏది గొప్పే. చదువుకోవాలి అనేది మనకి విష్ణు సహస్రనామం చదువుకొని 16 మాలలు చేసి ఇది కూడా చదువుకోవచ్చు. విశ్వనామం చదువుకొని ఒక్క మాల చేసినా కూడా పుణ్యమే. ఎంత అంటే 16 మాలలు చేయకపోయినా విష్ణు సహస్రనామం చేసుకుని ఒక్క మాల చేసినా కూడా ఎంత ఏదైనా నామాన్ని ఉచ్చరించడంలో వచ్చే తప్పేం ఉండదు కదా మాతాజీ అని చెప్పాను. అది అలా అర్థం కాలేదన్నమాట ముందు చెప్పిన వాళ్ళు. ఓకే ఓకే, మనకి అర్థం కాకపోతే మనం ఆచార్యులకి కొంచెం శిక్షా అందుకే గురువుకి నేను వాళ్ళకి మిమ్మల్ని పరిచయం చేయండి అడిగాను, మాతాజీ. గురువుగా మీకు అడగాలని నేను అడిగాను అంతే. మనం సీనియర్ వైష్ణవాస్ని అడుగుదాం ఈ ప్రశ్న కూడా. అయితే అలాంటి వాళ్ళకి మనకు సీనియర్ వైష్ణవాస్కి కొంచెం పరిచయం చేయండి మాతాజీ, వాళ్ళకి కొంచెం క్లారిటీ వస్తుంది. తప్పకుండా మాతాజీ, తప్పకుండా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కల్పన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దానికి కొంచెం చిన్నది నా డౌట్ ఉంది, కానీ మాతాజీ అడిగిన దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే తనకు అర్థమవుతుందేమో మేబీ. అంటే మాకు ఒక డెస్టినేషన్ ని చేరుకోవాలనుకున్నప్పుడు దగ్గర దారి దూరం దారి ఉంటుంది కదా మాతాజీ. హరే కృష్ణ మహామంత్రం అనేది మనకి దగ్గర దారి అనుకోవచ్చు, తర్వాత విష్ణు సహస్రనామం అనేది దూరం దారి అనుకోవచ్చు. కాకపోతే ఏదైనా డెస్టినేషన్ చేరుకోవచ్చు అనేది నాకు అర్థమైంది మాతాజీ మీరు చెప్పిన దాన్ని బట్టి. అలా అనుకోవచ్చా మాతాజీ? దూరం దగ్గర అని ఏముండదు మాతాజీ. భగవంతుడి నామాల్ని మనం భగవంతుడి నామాలు మనం ఎంత భగవంతుడి మీద ధ్యాసతో చేస్తాం అనేది ఇంపార్టెంట్. మధ్యలో మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు ఆ మాతాజీ చెప్పారు దూరం అన్ని షార్ట్ కట్స్ వెతుకున్నట్టు అయిపోతుంది కదా మాతాజీ మనం. అంటే షార్ట్ కట్ అని కాదులే మాతాజీ. అంటే మాతాజీ చెప్పింది 1/2 అవర్ పడుతుంది. ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రము ఏముంటుంది, హార్డ్లీ ఒక్క మాల చదివితే 15 మినిట్స్ మాతాజీ అనే థాట్ వచ్చేస్తుంది కదా మనుషుల్లో. అంటే విష్ణు సహస్రనామం చాలా సేపు 1/2 అవర్ అయితే ఈజీగా పడుతుంది కదా మాతాజీ అనేది ఒకటి ఆలోచన వస్తుంది. అంటే నేననేది అలా అసలు కానే కాదు. విష్ణు సహస్రనామము ఇది గొప్ప తక్కువ, హరినామ హరే కృష్ణ మహామంత్రం ఎక్కువ అని నేను చెప్పట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే విష్ణు సహస్రనామం బోధించడానికి అది రావడానికి గల కారణం భీష్ముల వారు ఆయన ఆ అంపశయన మీద ఉన్నప్పుడు చేసిన నామాలు ఆయన ఆ విధంగా అవి వచ్చాయి. హరే కృష్ణ మహామంత్రం అనేది ఏంటంటే సాక్షాత్తు కృష్ణుడే చెప్పాడు, ఇది చెయ్యండి మీకు ఇంకా మోక్షానికి. ఇప్పుడు అందులో కూడా అదే ఉంటుంది కదా, మరి భక్త ప్రహ్లాద సినిమాలో కూడా అందులో కూడా ఏముంటుందంటే హరినారాయణ నారాయణ నారాయణ హరే నామమే చదువుతూ ఉంటాడు కదా ప్రహ్లాదుడు. అట్లా అంతే తప్ప నేను ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది చెప్పలేదు నేను ఎక్కువ అసలు కాదు. వాళ్ళకి. కరెక్ట్ నేను కరెక్ట్, ఒకటే మీరు చెప్పా అన్నది వాళ్ళకి. కరెక్టే మాతాజీ, మీరు నేను అన్నది ఒకటే కరెక్టే. చెప్పాను ఏంటంటే విష్ణు సహస్రనామం చదవండి, చాలా చాలా మంచిది. నాకైతే అంత స్పష్టతగా రాదు, కొన్ని నామాలు నాకు ఉచ్చారణ దోషాలు తగులుతాయి కాబట్టి నేను చదవట్లేదు. కానీ నేనేం చెప్పానంటే వాళ్ళకి విష్ణు సహస్రనామం చదవండి, కానీ విష్ణు సహస్రనామం చదివిన ఒక్క మాల హరే కృష్ణ మహామంత్రం చెయ్యండి అని మాత్రమే చెప్పాను. కరెక్టే చెప్పారు మాతాజీ మీరు. మాతాజీ చెప్పింది కూడా తప్పులేదు. యాక్చువల్ గా సులభమైన మార్గం, కలియుగంలో సులభమైన మార్గం హరే కృష్ణ మంత్రం మాతాజీ. హరే మాతాజీ కృష్ణ చెప్పింది అది. మహామంత్రం మనం ఎక్కడైనా కూర్చొని చదవచ్చు మాతాజీ. ఎక్కడైనా అది నామం మనం మనసులో మాల లోపల పెట్టుకొని ఎక్కడైనా చదవచ్చు. దానికి ఏ ఇది లేదు. ఆ విష్ణు సహస్రనామం అంటే పర్టికులర్ గా ఒక దగ్గర కూర్చొని వినడమైనా చేయాలి, ఒక దగ్గర కూర్చొనైనా అది దీనికి దానికి ఆ తేడా కూడా ఉంది అని కూడా నేను చెప్తున్నాను అంతే. ఓకే ఓకే మాతాజీ, అర్థమైంది. మనకి అర్థమైంది కదా. మనం మళ్ళా నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాము. సో ఈ విష్ణు సహస్రనామం తప్పులేదు, హరే కృష్ణ మహామంత్రం తప్పులేదు, షార్ట్ కట్ అని కూడా కాదు. కాకపోతే మనకి సులభమైన మార్గం అయితే హరే కృష్ణ మంత్రము, విష్ణు సహస్రనామం చదవద్దని తప్పులేదు. అది అందరికీ అర్థమైంది కదా. మనం మూవ్ ఆన్ అయిపోదాం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శోభారాణి మాతాజీ. కల్పన మాతాజీ మీకు ఇంకా ఉందా ప్రశ్న?
హరే అది కృష్ణ డౌట్ మాతాజీ. మాతాజీ, నేను క్వశ్చన్ అడగలేదు మిమ్మల్ని. అయితే అడగండి మాతాజీ. ఇక్కడ 8.12లో శ్రీకృష్ణుని పైనే సదా మనసు లగ్నం చేసినచో అచంచలమైన సమాధి స్థితి నందు నిలుచుట మనుజునకు సులభతరము కాగలదు అన్నారు కదా. అప్పుడు సమాధి స్థితి అనేది అల్టిమేట్ అంటున్నారు కదా. అదే ఆ సమాధి స్థితిని పొందడానికే మనం ఈ నామాన్ని చేస్తున్నాము, అంతే కదా మాతాజీ? సమాధి స్థితి అంటే భగవంతుని మీద మనం కేంద్రీకరించడం అన్నమాట మనస్సుని. దాన్ని సమాధి స్థితి అంటారు. నిజమైన సమాధి స్థితి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటది. ఇక్కడ చెప్పే సమాధి స్థితి ఏంటంటే భగవంతుని మీద ఇంకా వేరే ఆలోచనలు ఏమి లేకుండా భగవంతుని మీద ధ్యానం చేయడాన్ని సమాధి స్థితి అంటారు అనమాట. ఓకే మాతాజీ. అదే నిరాకార బ్రహ్మని కొలిసే వాళ్ళు కూడా ఈ సమాధి స్థితి గురించే మాట్లాడతారు మాతాజీ. సో వాళ్ళు పరమాత్మ మీద మెడిటేషన్ చేస్తారు, పరమాత్మ రూపం మీద మెడిటేషన్ చేస్తారు. వాళ్ళు కూడా సమాధి స్థితి అంటే ఆయన మీద, పరమాత్మ మీద నెలకొల్పడం అన్నమాట, మనస్సుని కేంద్రీకరించడం. భక్తులేమో భగవంతుని నామం మీద, భగవంతుడి రూపం మీద, భగవంతుడి లీలల మీద మెడిటేట్ చేస్తారు. వీళ్ళు పరమాత్మ మీద మెడిటేట్ చేస్తారు. డిఫరెన్స్ అదే మాతాజీ. వాళ్ళు ఎందుకంటే భగవంతునికి రూపం ఉంటది అని అనుకోరు, అప్పుడు అంత రియలైజేషన్ ఉండదు అనమాట వాళ్ళకి. స్లోగా వాళ్ళకి అవకాశం వస్తుంది అనేది చెప్తారు. సో అల్టిమేట్ గా భక్తి యోగానే చేస్తారు ఎవరైనా సరే. ఇలా మెల్లగా స్టెప్ బై స్టెప్ వెళ్తారా, డైరెక్ట్ గా భక్తి యోగాకి వెళ్తారా అనేది ఎవరిష్టం వాళ్ళది. అది భగవంతుడు మనకి ఆ స్వతంత్రం ఇస్తారనమాట. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శోభారాణి మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. శోభారాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాకేం చెప్పారంటే, మేము వేరే గ్రూప్ క్లాస్ లో ఒకసారి ఆ హరే కృష్ణ మహామంత్రం చేస్తే 108 టైమ్స్ విష్ణు సహస్రనామం చేసినంత విలువ అని చెప్పారు మాతాజీ. మాకు చెప్పారు మనం కూడా అదే అనుకున్నాం కదా. 3 సార్లు రామ అంటే ఒక విష్ణు సహస్రనామం చేసినట్టు, అండ్ 3 సార్లు రామ, ఒకసారి కృష్ణ అంటే 3 సార్లు రామ అన్న దాంతో సమానము. అందుకని దీనికి ఎక్కువ ఫలితం ఉంటుంది అనేది మనం కూడా చెప్పుకున్నాము. అది అందరూ చెప్పారు మాకు. అవును అవును మాతాజీ, కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఇంకేం ప్రశ్నలు లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय. निताय गौर प्रेमानंद. हरि हरि बोल.